దీనికి మీరు రియాల్టర్స్కి ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఎలా ఓవర్కమ్ కావాలంటారు? ఇది రాంగ్ నోటేషన్ అమ్మా. మార్కెట్ అనేది కూడా ఇప్పుడు కూడా నా అనుభవంలో నేను గత 30 సంవత్సరాలుగా వేల ట్రాన్సాక్షన్ చేశాను, వేల మంది ఏజెంట్స్ ట్రైన్ చేశాను. ఇది మనం పర్సెప్షన్ బట్టి ఉంటుంది. మార్కెట్ తగ్గిపోయింది అనడం వేరు, మార్కెట్ పడిపోయింది అనడం. మార్కెట్ తగ్గినప్పుడు కాయిన్కి రెండు సైడ్లు ఉంటాయండి. అయితే మార్కెట్లో బయర్స్ మార్కెట్ ఉంటుంది, లేదా సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు సెల్లర్స్ మార్కెట్, సెల్లర్ ఏ చెప్తే అదే వేదవాకు. ఇప్పుడు బయర్స్ మార్కెట్, బార్గెనింగ్ పవర్ పెరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమిటంటే ఏజెంట్లు ప్రెషర్లోకి వెళ్ళిపోతారు, ప్రెషర్లోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్తారు. అది కరెక్ట్ కాదండి. మార్కెట్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ ఉండదు. సో ఈ సెగ్మెంటే కాదు, ఏ సెగ్మెంట్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో చూసాను, కపిల్ దేవ్ గారు చెప్పారు, క్రికెట్ ఆడినప్పుడు ప్రెషర్ ఫీల్ అవుతారంట ప్లేయర్స్. ఎప్పుడు ఫీల్ అవుతారు ప్రెషరు? మనం ఎంజాయ్ చేయట్లేదు, మనం గేమ్ ఆడుతున్నాం, కానీ గేమ్ ఆడేది ఏంటి? ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. కానీ ఒలుపు గేయటం అనేది మారుతుంటుంది, ఒకసారి ఇటు ఉంటుంది, ఒకసారి అటు ఉంటుంది. సో ప్రెజర్ అంటే ప్రెజర్లో ఆడకూడదు. ప్రెజర్ ఎప్పుడు అవుతుంటే మీకు ఇష్టం లేనప్పుడు ప్రెజర్ ఉంటుంది, చేయలేకపోతే మీరు ప్రెజర్ ఫీల్ అవుతారు, డిప్రెషన్ ఫీల్ అవుతారు. అదేవిధంగా మీరు చూసుకుంటే ప్రెజర్ ఉన్నప్పుడు మీరు మానేయాలి, చేయకూడదు. స్కూల్ స్టూడెంట్లో చూసుకుంటే, ఈ రోజుల్లో మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు స్కూల్ స్టూడెంట్లో చూసుకుంటే వాళ్ళు కూడా ఎగ్జామ్ అప్పుడు ప్రెజర్ ఫీల్ అవుతారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టీచర్ కొట్టకూడదు, కొడితే తప్పు. పేరెంట్స్ ఏమనుకుంటుంది అంటే తప్పు. ఫెసిలిటీస్ ఉంటాయి, ఎమ్యూనిటీస్ ఉంటాయి, ఏసీ క్లాస్ రూమ్ ఉంటుంది, అయినా వాళ్ళు చదవలేరు. ఇదేంటంటే ఓన్లీ మన పర్సెప్షన్ మారాలి. ప్రెజర్ అనేది ఎప్పుడు ఉండదంటే మీరు ఎంజాయ్ చేస్తూ చదివితే ప్రెజర్ ఉండదు. ఎగ్జామ్లో ఎంతోమంది మార్కులు ఇంపార్టెంట్ కదా, మీరు ఏమి నేర్చుకున్నారు, క్వాలిటీ సబ్జెక్ట్ ఏమి నేర్చుకున్నారు, ఇది ఇంపార్టెంట్. సో ప్రెజర్ అనేది అన్ని ప్లేస్లో ఉంటుంది, ఉండదు. అనుకున్నట్టుకు ఉంటుంది, అనుకున్నట్టుకు ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడారో, ఇప్పుడు నేను ప్యాషన్ని ప్రొఫెషన్గా చేశాను, నేనే ఎగ్జాంపుల్. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఏం తెలియదు. ఈరోజు 1200, 1100 ఎపిసోడ్లు మాట్లాడాను నేను. అంటే నాకున్న ప్యాషన్ రియల్ ఎస్టేట్ వద్ద మక్కువ. రియల్ ఎస్టేట్లో నేను ఎంజాయ్ చేస్తూ మా ఫ్యామిలీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ నువ్వు ఎలా ఇన్ని గంటలు పనిచేస్తుంటే రోజుకి మేము చిన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 80 నుండి 90, 100 కిలోమీటర్లు బైక్ మీద, హీరో హోండా స్ప్లెండర్ బైక్ మీద తిరిగేవాళ్ళం. అది ప్రెజర్ క్యారేజ్ కొట్టుకుని చెట్ల కింద తినేవాళ్ళం. ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆ రోజు అలా హార్డ్ వర్క్ చేసాం, ప్రెజర్ ఫీల్ అవ్వలేదు, హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేసి పని చేసాం. సో పని చేసినప్పుడు కష్టం లేకుండా ఇష్టంగా చేస్తే ఈజీ ఉంటుంది, కష్టంగా చేస్తే కష్టం ఉంటుంది. సో ఇష్టంగా చేయడం నేర్చుకోవాలి, దాన్ని ఆస్వాదించాలి, దాన్ని నమ్మాలి, దాన్ని ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేస్తే డెఫినెట్గా మీరు ఏ ఏజెంట్ అయినా ప్రెజర్లోకి వెళ్ళడు. ఒకవేళ మా ట్రైనింగ్లో కూడా క్లాస్ ఉంటుంది, ప్రెజర్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలని చెప్తాం. సో దీని మీద డీటెయిల్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే సార్.